హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హన్నా స్పోకెన్ ఇంగ్లీష్. ఈరోజు వీడియోలో డైలీ యూజ్డ్ మీనింగ్స్ ఎగ్జాంపుల్స్తో సహా నేర్చుకుందాం. మీరు కనుక మన ఛానల్ని మొదటిసారిగా విజిట్ చేస్తున్నట్టయితే, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ని తెలియజేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. వీడియో స్టార్ట్ చేయబోయే ముందుగా ఈ వీడియోలో మీకు ఉండబోయే క్వశ్చన్స్. క్వశ్చన్ నెంబర్ 1, మీరు సంక్రాంతి రోజున ఎక్కడుంటారు? నెంబర్ 2, ఆ రోజు మీరు ఏం చేస్తారు? సో ఈ రెండు క్వశ్చన్స్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తారో కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద క్లాస్. ఊడిపోవడం అంటే కమ్ అవుట్ లూజ్ అంటాము. ప్రాక్టీస్ కోసం కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాం. పేపర్లు ఊడిపోతున్నాయి. అప్పుడప్పుడు పుస్తకాల్లో పేపర్లు ఊడిపోతూ ఉంటాయి కదా. పేపర్స్ ఆర్ కమింగ్ అవుట్ లూజ్. పేపర్స్ ఆర్ కమింగ్ అవుట్ లూజ్. ఈ పుస్తకంలో నుండి పేపర్లు ఊడిపోతున్నాయి. Papers are coming out loose from this book. Papers are coming out loose from this book. One more example. గోడకి ఉన్న మేకు ఊడొచ్చేసింది లేదా ఊడిపోయింది. The nail came loose in the wall. The nail came loose in the wall. Nail అంటే మేకు. Now another meaning. ఎగిరిపోతున్నాయి అంటే బ్లోయింగ్ అంటాము. ఫ్లయింగ్ అని కూడా అంటాము. సో ఈ బ్లోయింగ్ ఎలా ఉపయోగించాలో ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాం. పేపర్లు గాలికి ఎగిరిపోతున్నాయి. పేపర్స్ బ్లోయింగ్ ఇన్ ద విండ్. పేపర్స్ బ్లోయింగ్ ఇన్ ద విండ్. బట్టలు గాలికి ఎగిరిపోతున్నాయి. క్లోత్స్ బ్లోయింగ్ ఇన్ ద విండ్. క్లోత్స్ బ్లోయింగ్ ఇన్ ద విండ్. దండం మీద బట్టలు గాలికి ఎగిరిపోతున్నాయి. సో దండం మీద బట్టలు ఆరేసినప్పుడు బాగా గాలి వేస్తుంటే ఎగిరిపోతూ ఉంటాయి కదా. క్లోత్స్ బ్లోయింగ్ ఇన్ ద విండ్ ఆన్ ద వాషింగ్ లైన్. క్లోత్స్ బ్లోయింగ్ ఇన్ ద విండ్ ఆన్ ద వాషింగ్ లైన్. వాషింగ్ లైన్ అంటే దండం. ఇప్పుడు ఇంకొక మీనింగ్ చూద్దాం. ఏదో తేడాగా ఉంది. సంథింగ్ ఈజ్ ఫిషీ. సంథింగ్ ఈజ్ ఫిషీ. దీనికి ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. ఇక్కడంతా ఏదో తేడాగా ఉంది, మనం వెళ్ళిపోదాం. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏదైనా మనకి తేడాగా అనిపిస్తే ఇలా అంటూ ఉంటాం కదా. సంథింగ్ ఈజ్ ఫిషీ హియర్, లెట్స్ గో. సంథింగ్ ఈజ్ ఫిషీ హియర్, లెట్స్ గో. వీడు తేడాగాడు. సో అప్పుడప్పుడు ఎవరైనా బిహేవియర్లో అవి తేడాగా ఉంటే ఇలా అంటూ ఉంటాం కదా. హీ ఈజ్ అవుట్ ఆఫ్ ద ఆర్డినరీ. హీ ఈజ్ అవుట్ ఆఫ్ ద ఆర్డినరీ. సో ఈ అవుట్ ఆఫ్ ద ఆర్డినరీ ఇంకా ఏ విధంగా ఉపయోగించవచ్చో నేర్చుకుందాం. లెక్కల్లో అతనికి ఉన్న తెలివితేటలు అసాధారణమైనవి. హిస్ నాలెడ్జ్ ఈజ్ అవుట్ ఆఫ్ ద ఆర్డినరీ ఇన్ మ్యాథ్స్. హిస్ నాలెడ్జ్ ఈజ్ అవుట్ ఆఫ్ ద ఆర్డినరీ ఇన్ మ్యాథ్స్ అంటే ఏదైనా అసాధారణమైనది అని చెప్పడానికి కూడా ఉపయోగిస్తాం. వన్ మోర్ ఎగ్జాంపుల్. ఆమె టేస్ట్ కొంచెం వింతగా ఉంటుంది. సో ఎవరివైనా అభిరుచులు కొంచెం వింతగా అనిపిస్తుంటే ఇలా అంటూ ఉంటాం. హర్ టేస్ట్ ఈజ్ అ బిట్ అవుట్ ఆఫ్ ద ఆర్డినరీ. హర్ టేస్ట్ ఈజ్ ఎ బిట్ అవుట్ ఆఫ్ ద ఆర్డినరీ. ఇప్పుడు ఇంకొక మీనింగ్ చూద్దాం. అతను చాలా వింతగా ఉంటాడు. దీనిని ఇంగ్లీష్లో హీ ఈజ్ అన్ ఆడ్ బాల్ అంటారు. ఆడ్ బాల్ అనేది ఒక ఇడియం. హీ ఈజ్ అన్ ఆడ్ బాల్ అంటే అతను చాలా వింతగా ఉంటాడు అని. ఈ ఆడ్ బాల్నే వియర్డ్ అని కూడా చెప్తూ ఉంటాం. సో దీని ప్రాక్టీస్ కోసం కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాం. అతను చాలా వింతగా ఉంటాడు, ఎప్పుడూ సరిగా మాట్లాడడు. హీ ఈజ్ అన్ ఆడ్ బాల్, నెవర్ టాక్స్ ప్రాపర్లీ. హీ ఈజ్ అన్ ఆడ్ బాల్, నెవర్ టాక్స్ ప్రాపర్లీ. ఇప్పుడు వేరొక సెంటెన్స్ ఫ్రేమింగ్ చూద్దాం. ఎవరికి ఏమీ తెలీదు. నో వన్ నోస్ నథింగ్. నో వన్ నోస్ నథింగ్. దీనికి రిలేటెడ్ సెంటెన్సెస్ చూద్దాం. అతనికి ఏమీ తెలీదు. హీ నోస్ నథింగ్. హీ నోస్ నథింగ్. లేదా ఇలా కూడా చెప్పచ్చు. హీ డజంట్ నో ఎనీథింగ్. హీ డజంట్ నో ఎనీథింగ్. అతనికి దేని గురించి తెలీదు. హీ నోస్ నథింగ్ అబౌట్ ఎనీథింగ్. హీ నోస్ నథింగ్ అబౌట్ ఎనీథింగ్. లేదా ఇలా కూడా చెప్పచ్చు. హీ డజంట్ నో అబౌట్ ఎనీథింగ్. నీకేమీ తెలీదు. యూ నో నథింగ్. యూ నో నథింగ్. లేదా ఇలా కూడా చెప్పచ్చు. యూ డోంట్ నో ఎనీథింగ్. యూ డోంట్ నో ఎనీథింగ్. నౌ లాస్ట్ మీనింగ్. ఇంకెలా. దీనిని ఇంగ్లీష్లో హౌ ఎల్స్ అంటారు. హౌ ఎల్స్ అంటే ఇంకెలా. ప్రాక్టీస్ కోసం ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాం. నేను నీకు ఇంకెలా చెప్పాలి, నా పరిస్థితి నీకు అర్థం కావడం లేదా? హౌ ఎల్స్ షుడ్ ఐ టెల్ యూ? క్యాంట్ యూ అండర్స్టాండ్ మై సిచ్యుయేషన్?
హౌ ఎల్స్ షుడ్ ఐ టెల్ యూ? కాంట్ యూ అండర్స్టాండ్ మై సిచ్యుయేషన్? నేను మీకు ఇంకే విధముగా సహాయపడగలను. హౌ ఎల్స్ కెన్ ఐ అసిస్ట్ యూ? హౌ ఎల్స్ కెన్ ఐ అసిస్ట్ యూ? అసిస్ట్ అంటే హెల్ప్. ఇప్పటి వరకు మనం హౌ ఎల్స్ చూసాం కదండి. సో ఇప్పుడు ఎల్స్ అనేది చూద్దాం. ఎల్స్ అంటే అర్థం ఇంకా, లేకపోతే, ఇంకేదైనా అనే అర్థం వస్తుంది. కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాం. ఇది ఇంకెవరిదైనా అయి ఉండాలి, నాది కాదు. ఇట్ మస్ట్ బీ సమ్వన్ ఎల్సెస్, నాట్ మైన్. ఇట్ మస్ట్ బీ సమ్వన్ ఎల్సెస్, నాట్ మైన్. నాట్ మైన్ అంటే నాది కాదు అని. ఇంకెవ్వరూ రావడం లేదు, నువ్వు మాత్రమే వస్తున్నావు. నోబడీ ఎల్స్ ఈజ్ కమింగ్, ఓన్లీ యు ఆర్ కమింగ్. నోబడీ ఎల్స్ ఈజ్ కమింగ్, ఓన్లీ యు ఆర్ కమింగ్. ఈ ఎల్స్ని ఇంకా ఎన్ని రకాలుగా ఉపయోగించవచ్చో చూద్దాం. నేను ఇక్కడ ఉండలేను, ఇంకెక్కడికైనా వెళ్దామా? ఐ క్యాంట్ బీ హియర్, షల్ వి గో సమ్వేర్ ఎల్స్? ఐ క్యాంట్ బీ హియర్, షల్ వి గో సమ్వేర్ ఎల్స్? నాకు నాన్ వెజ్ ఇష్టం ఉండదు, ఇంకేదైనా ఉందా లేదా వేరే ఏదైనా ఉందా? ఐ డోంట్ లైక్ నాన్ వెజ్, కెన్ ఐ హ్యావ్ సంథింగ్ ఎల్స్? లేదా ఐ డోంట్ లైక్ నాన్ వెజ్, కెన్ ఐ హ్యావ్ ఎనీథింగ్ ఎల్స్? ఇది ఇంకెవరైనా చేయగలరా? కెన్ ఎనీవన్ ఎల్స్ డూ ఇట్? కెన్ ఎనీవన్ ఎల్స్ డూ ఇట్? మనం అక్కడ 6 గంటల కల్లా ఉండాలి, లేదంటే సినిమా బిగినింగ్ మిస్ అవుతాం. వీ మస్ట్ బీ దేర్ బై 6 ఆర్ ఎల్స్ వీ విల్ మిస్ ద మూవీ బిగినింగ్. వీ మస్ట్ బీ దేర్ బై 6 ఆర్ ఎల్స్ వీ విల్ మిస్ ద మూవీ బిగినింగ్. ఇక్కడ ఎల్స్ అంటే లేకపోతే లేదా లేదంటే అని. అందరూ బిజీగా ఉన్నారు, అందుకే ఇది నేను చేస్తాను. ఎవ్రీవన్ ఎల్స్ ఈజ్ బిజీ, సో ఐ విల్ డూ ఇట్. ఎవ్రీవన్ ఎల్స్ ఈజ్ బిజీ, సో ఐ విల్ డూ ఇట్. ఇక్కడ ఎవ్రీవన్ ఎల్స్ ఈజ్ బిజీ అంటే ప్రతి ఒక్కరూ బిజీగా ఉన్నారు అనే అర్థం కూడా వస్తుంది. ఇంకేమీ లేదు, నథింగ్ ఎల్స్. నథింగ్ ఎల్స్. So friends, this is the class for today. Thanks for watching and see you.